సో ఫ్రెండ్స్, మొత్తానికి మీరు ఏదైతే పోస్టర్ చూసారో, శివకార్తికేయన్ గారి పోస్టర్ చూశారు కదా, మద్రాసి సినిమా అనమాట ఇది. డైరెక్టెడ్ బై మన ఏఆర్ మురుగదాస్ గారు. సికిందర్ సినిమాతో సల్మాన్ గారితో చేశారు కదా. అది అనుకున్న రీచ్ రాకపోయినా సరే ఈ సినిమా అయితే డెఫినెట్గా కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నారని చెప్పేసి మాకైతే తెలుస్తుంది. ఎందుకంటే శివకార్తికేయన్ గారు ఖచ్చితంగా ఈ స్క్రిప్ట్ని నమ్మారంటే డెఫినెట్గా అది బ్లాక్ బస్టర్ సినిమా అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏఆర్ మురుగదాస్ గారు కూడా ఈ సినిమాకి కొంచెం గట్టిగా కష్టపడితే కనుక ఆయన కూడా మంచి ఇంకొకసారి కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన హిస్టరీ చూస్తే, ఏదైతే ఫిల్మోగ్రఫీ చూసుకుంటే ఎన్నో మంచి మంచి సినిమాలు అయితే మనకి అందరికీ కూడా అందించారు. తుపాకీ కానీ ఇంకా చాలా సినిమాలు అయితే ఉన్నాయి. అటువంటి సినిమాలకి ఖచ్చితంగా ఇలాంటి డైరెక్టర్స్ అయితే మనకి ఇండస్ట్రీకి ఎంతో అవసరం. సొసైటీని రిప్రజెంట్ చేసే వ్యక్తులు. ఎందుకంటే సొసైటీలో ఏమైతే జరుగుతున్నాయో లోటుబాట్లు, అవి బహిరంగంగా ఒక ప్రపంచంలో సినిమా కింద చేసి మన అందరికీ చూపిస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా సొసైటీలో ఏమైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రొజెక్ట్ చేసి సినిమాలో హీరోని పెట్టుకుని మంచి సినిమా చేసి మనకు చూపిస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఇలాంటి డైరెక్టర్స్ మనకి ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఇంకా ఎలివేట్ అవ్వాలి. సో డెఫినెట్గా సపోర్ట్ చేయండి ఈ సినిమాకి. సో అది అంతమించి ఇంకేం లేదు. సెప్టెంబర్ 5వ తారీఖున అయితే రిలీజ్ అవ్వబోతుంది మద్రాసి సినిమా. సో ఖచ్చితంగా మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ ఇది. సో అది ఓవరాల్గా మీకు ఇలాంటి మూవీ అప్డేట్స్ నచ్చాడే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇటువంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ వస్తుంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.